డే 15లో ఫ్యూచర్ బీఫామ్స్ అంటే డే 16లో ఈరోజు మనం ఫ్యూచర్ బీఫామ్స్ అయినా షెల్ బి విల్ బి ఏ విధంగా అయితే మనం కంటిన్యూషన్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ లేకుండా ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక పనికి భవిష్యత్తులో ఒకనొక సమయానికి జరుగుతుండే పని తెలియని భవిష్యత్తులో రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఈ సమయానికి ఒక పని కంటిన్యూషన్ ఉండాలి. సో భవిష్యత్తులో ఒక పని కొనసాగుతున్నప్పుడు మనం ఏ విధంగా అయితే మనం మాట్లాడాలో దాని గురించి ఈ ఫ్యూచర్ బీఫామ్ షెల్ బి లేదా విల్ బి అనేది తీసుకోవాలి. స్ట్రక్చర్ విషయానికి వస్తే ఐవీకి షెల్ బి అండ్ వర్బ్ ఫోర్ వస్తుంది, మిగతా వాటికి విల్ బి ప్లస్ వర్బ్ ఫోర్ వస్తుంది. ఈ విధంగా మనం ఫ్యూచర్ బీఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పినట్టు ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి చెప్తున్నాం అంటే భవిష్యత్తులో ఒక పని కొనసాగుతుంది. ఉదాహరణ చూసుకుందాం, కీవర్డ్స్ చూసుకుంటే టుమారో అంటే టుమారో ఎట్ ద సేమ్ టైం, అయితే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ మంత్, ఆఫ్టర్ 1 year 2 year 3 year ఇటు ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణ చూసుకుందాం, నేను రేపు ఈ సమయానికి వెయిట్ చేస్తూ ఉంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 అవుతుంది అనుకోండి, 8 నుండే వెయిట్ చేస్తూ ఉంటాడు అంటే రేపు నేను ఈ సమయానికి వెయిట్ చేస్తూ ఉంటాను అని వాళ్ళకి చెప్పాలనుకుంటే ఏమని చెప్పాలి? ఐ షెల్ బి వెయిటింగ్ ఫర్ యూ ఆర్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ ద సేమ్ టైం టుమారో. రేపు ఈ సమయానికి నేను నీ కొరకు వెయిటింగ్ చేస్తూ ఉంటాను ఈ విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపు మీ సమయానికి ఈ సమయానికి వస్తావా, రేపు ఈ సమయానికి మేము వరంగల్ వెళ్తూ ఉంటాము, యూ షెల్ బి గోయింగ్ టు వరంగల్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మంత్, నెక్స్ట్ సేమ్ టైం టుమారో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము, రేపు ఏం చేస్తాం ఈ సమయానికి అంటే రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటామంటే వీ షెల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ ఎట్ ద సేమ్ టైం టుమారో. అదేవిధంగా వారు నెక్స్ట్ సండే ఈ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉంటారు, దాన్ని చెప్పాలంటే మనం దే విల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ సండే విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అతడు రేపు ఈ సమయానికి ఏం చేస్తాడంటే అతను ఈ సమయానికి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు అంటే ఈ విల్ బి ట్రావెలింగ్ అట్ ద సేమ్ టైం చెప్పుకోవచ్చు. ఇది టుమారో ఆర్ ఏదో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆమె రేపు ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటుందంటే షీ విల్ బి కుకింగ్ అట్ ద సేమ్ టైం టుమారో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మంత్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది గారు ఏం చేస్తుండే ఈ సమయానికి అంటే ఇట్ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ సమయాన్ని నేను సింగింగ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా హర్ష ఈ సమయానికి ఏం చేస్తుంటాడు రేపు అంటే హర్ష ఈ సమయం నిద్రపోతూ ఉంటాడు అంటే ఈ హర్ష విల్ బి స్లీపింగ్ ఎట్ ద సేమ్ టైం టుమారో ఆర్ గో టు బెడ్ టుమారో. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు వస్తారా అంటే రేపు ఈ సమయానికి వస్తుంటే రేపు ఈ సమయానికి వాళ్ళు వస్తూనే ఉంటారంటే దే విల్ బి కమింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అరే నిన్న మ్యాచ్ చూసారు, మరి ఈరోజు మ్యాచ్ చూస్తున్నారు, మరి రేపు కూడా ఏం సమయం చేస్తారా వాళ్ళంటే రేపు కూడా ఈ సమయం మ్యాచ్ చూస్తూనే ఉంటారంటే ఏం చెప్పాలంటే ఐ విల్ బి వాచింగ్ ఐపీఎల్ మ్యాచ్ ఎట్ ద సేమ్ టైం టుమారో చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో ఒక పని కొనసాగవచ్చు. అంటే ప్రస్తుతం అయితే ఐఎమ్ టీచింగ్, ఫాస్ట్ అయితే ఐ వాజ్ టీచింగ్, ఫ్యూచర్ అయితే ఐ విల్ బి టీచింగ్, ఇంత ఏం లేదు, సింపుల్. ఐఎమ్ టీచింగ్, నేను టీచింగ్ చేస్తుంటాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్. ఐ వాజ్ టీచింగ్, నేను ఎట్ ద సేమ్ టైం ఎస్టర్డే, ఈ సమయం నేను ఈ సమయం చేస్తూ ఉంటాను టీచింగ్. రేపు కూడా ఇస్తుంటే ఐ విల్ బి టీచింగ్ ఆర్ షెల్ బి టీచింగ్ టుమారో ఎట్ ద సేమ్ టైం చెప్పచ్చు, సింపుల్ అంతేం లేదు. అక్కడ వాజ్ ఈజ్ ఐఎమ్ వస్తుంది, ఇక్కడ విల్ బి లేదా షెల్ బి వస్తుంది. మరి ఒకసారి చూద్దాం, ఒకటే స్ట్రక్చర్ చేసుకొని ఒకటే సబ్జెక్ట్ చేద్దాం. ఓకే, నేను నీకు వెయిట్ చేస్తుంటాను రేపు అంటే అన్నీ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ నేను రేపు వరంగల్ వెళ్తుంటాను, ఐ విల్ బి గోయింగ్ టు వరంగల్. నేను రేపు ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఐ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్. నేను రేపు క్రికెట్ ఆడుతుంటాను, ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్. నేను రేపు ట్రావెలింగ్ చేస్తుంటాను, ఐ విల్ బి ట్రావెలింగ్. నెక్స్ట్ నేను రైస్ వండుతుంటాను, ఐ విల్ బి కుకింగ్. నెక్స్ట్ నేను పాట పాడుతుంటాను, ఐ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ ఎట్ ద సేమ్ టైం.
నెక్స్ట్ నేను నిద్రపోతుంటాను ఈ సమయానికి, ఐ విల్ బి స్లీపింగ్. నెక్స్ట్ నేను ఈ సమయానికి వస్తుంటాను, బయలుదేరి వస్తుంటాను, ఐ విల్ బి కమింగ్. రేపు ఈ సమయానికి నేను ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటాను, ఐ విల్ బి వాచింగ్ ఐపీఎల్ మ్యాచ్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా భవిష్యత్తులో కనుక మన ఒక పని కొనసాగుతుంటే అది ఫ్యూచర్ బీపర్స్లోనే షెల్ బి లేదా విల్ బి చూసుకోవాలి. ఇట్స్ మెయిన్ మనం ఫ్యూచర్ కంటిన్యూస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేసి మాట్లాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. రేపు ఇంకో బిడ్తుండదు.